కొంచెమైనా వంగినట్లు 2 ములక్కాయలు వచ్చాయి పెద్ద. చూడండి చిన్న పాట్లో ఎలా ఉందో, దానికి పాట్ కూడా సరిపోవట్లేదు. అందుకనే మేము ఈరోజు ఈ పెద్ద ములక్కాయని కట్ చేసి ఆ చిన్న ములక్కాయని వదిలేస్తాం, అది గ్రో అవుతూ ఉంటుంది. పైకి కట్ చేయి. పైకి లేచింది పాప. చూసారా ఎలా పైకి లేచిందో? ఇది వెయిట్ వల్ల అలా వచ్చింది, వంగిపోయింది. ఇది ములక్కాయ. ఈరోజు మేము దీన్ని మంచి కూర చేసుకుని తినేస్తాం కదా. చూసారు నా చీకటి పొడవు ఉంది. దొండకాయలు కోస్తా. సీజర్ అవసరం లేదు, కట్ చేయి వచ్చేస్తుంది. సీజర్ ఇంకెక్కడ ఉన్నాయి? అబ్బో వచ్చేసింది. ఇంకోటి ఉంది. సీజర్ అవసరం లేదు దొండకాయకి. కొయ్యి పర్లేదు కొయ్యి. అది కాదు పైది కూర. ఇంకోటి ఉంది. ఇక్కడ ఉన్నాయి చూడు. 5. ఇంకెక్కడ ఉన్నాయి? 6. అరే నాది ముక్క కట్ చేసేస్తున్నావు. ఆ చేత్తో కట్ చేయనా? చిన్నవి కోసేస్తాను. పర్లేదు కొయ్యమన్నా నేనే. తీసే చేత లాగేసే. వచ్చిందా? ఇంకా లేవా? ఎత్తుకు. ఇంకా ఉన్నాయేమో. లేవు ఇంకంతే. ఇంకా ఒక 10 రోజులు ఏవి చూపించు నీవి. ఎన్ని ములక్కాయలు వచ్చినాయి నీకు? కర్రీ అవుతుందా? దొండకాయలు ఎన్ని వచ్చినాయి బంగారం? 7 వచ్చాయా? సరిపోతాయా నీకు? నీ కర్రీ అవుతుందిలే. ఎవరికి పెట్టవా? నాకు పెడతావా లేదా? అయ్యో పాడు చేయవాకు. కష్టపడి పెంచేసాం కదా పాపం. బుడ్డి చెట్టు బాగానే కాస్తుంది. వెయిట్ మోయలేకపోతున్నాయి. వెయిట్ లాస్ చేయాలి. రండమ్మా రండి. 10 రూపాయలు ములక్కాయలమ్మా, 2 రూపాయలు దొండకాయలమ్మా. ఫ్రెష్గా ఇప్పుడు 2 రూపాయలేనారా? వాము 10 రూపాయలు అమ్మా కొనుక్కోండి. దొండకాయలు 2 రూపాయలు అమ్మా. ఫ్రెష్ ములక్కాయలు ఎంత? ములక్కాయలా 10 రూపాయలు. ఏం బాబు ఎంత కాస్ట్ పెరిగిపోయింది? 5 రూపాయలు ములక్కాయలు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఫ్రెష్ ములక్కాయ తోటలో పండింది. అవునండి, బాగా కండలు పెంచినట్లు ఉన్నావు. తీసుకోండి.